అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభమవుతున్నాయి. అక్కడి ఏర్పాట్లు పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, శాసనసభ సమావేశాలకు వెలగపూడిలోని కొత్త అసెంబ్లీ ప్రాంగణం ఎలా సిద్ధమైంది? పూర్తి వివరాలేంటి? చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కేవలం 192 రోజుల వ్యవధిలోనే ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఒకసారి కనుక ఈ అసెంబ్లీ భవనాన్ని కనుక చూస్తే పూర్తిగా ప్రస్తుతం మనకి కనిపిస్తున్న ఈ అసెంబ్లీ భవనంలోనే కేవలం 192 రోజుల్లోనే దీన్ని నిర్మించడం జరిగింది. ఈ అసెంబ్లీ భవనంలోనే మరి కాసేపట్లో సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటుంటే ఇవాళ అసెంబ్లీ పరిధిలో జరిగే విషయాలకు సంబంధించి అయితే ముందుగా గవర్నర్ 11 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. 11 గంటల 6 నిమిషాలకి గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ అంశాల మీద చర్చించాలి అనే అంశం మీద ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. సో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఈ రోజు మొదలుకొని మార్చి 28వ తేదీ దాకా, అంటే మొత్తం 14 పని దినాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి అనుగుణంగా ఇవాళ బీఏసీ సమావేశంలో దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటుగా ఒకవేళ ఏదన్నా ఇష్యూస్ మరీ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ సహజంగా ప్రతిపక్షాల నుంచి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఉన్న ప్రభుత్వం కూడా కొంత కన్విన్స్ అయితే అసెంబ్లీ పని దినాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికీ ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ కోడెల శివప్రసాద్ అధికారులకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఆయన అసెంబ్లీ ప్రిమిసెస్లో అసెంబ్లీ ప్రిమిసెస్ని పరిశీలించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా అధికారులను అడిగి తెలుసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు చూసుకుంటుంటే ఇవాళ నామినేషన్లకు సంబంధించిన హడావిడి కూడా ఇవాళ అసెంబ్లీ వ్యవహారాల్లో అసెంబ్లీ భవనంలో ఎక్కువగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కువగా కనిపించనుంది. మొత్తం రేపటితో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ల వ్యవహారం రేపటితో ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం 7 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఇవాళ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5 అభ్యర్థులు, అలాగే వైసీపీకి సంబంధించిన 2 అభ్యర్థులు ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది, ఇటు వైసీపీ కూడా ప్రకటించింది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడే ఇవాళే నామినేషన్లు వేయనున్నట్లుగా మనకు సమాచారం అవుతోంది. దీనికి సంబంధించి ఇవాళ హైలైట్ ఏంటంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో నారా లోకేష్ కూడా ఉండడంతో ఆయన పెద్ద ఎత్తున ఆయన నివాసం నుంచి ర్యాలీగా వచ్చి మధ్యలో వెంకటాపాలెం గ్రామం వద్ద ఎన్టీఆర్కి నివాళులర్పించి అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకుని ఆయన తన నామినేషన్ దాఖలు చేస్తారు. సో మొత్తం మనకు అందుతున్న సమాచారం మేరకు 11 గంటల 9 నిమిషాలకు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. సో ఓవరాల్గా మరి కాసేపట్లో గవర్నర్ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత సమావేశం ప్రారంభమవుతుంది. స్వాతి. పిఎంఆర్, థ్యాంక్ యూ.